ఈ బాక్స్ మనకి అమెజాన్ నుండి వచ్చింది. మనం అమెజాన్లో బుక్ చేసాం. సో 1 డే డెలివరీ. అమెజాన్ ప్రైమ్లో బుక్ చేసాం మనము. సో అన్బాక్స్ చేద్దాం ఒకసారి. సేఫ్టీ కోసమే పెట్టారు అవి. స్క్రాప్ ఉంది. ఓకే, మనకి ఓపెన్ చేయగానే యాజ్ యూజువల్ ఇక్కడ మనకి ఇన్వాయిస్ ఉంది. ఇన్వాయిస్లో మనకి బిల్ మనకి 1440 ఉంది, అంటే 1440 అనమాట. ఇది మనకి ఇది కాస్ట్ వచ్చేసి. సో మనకి ఇది ఫిలిప్స్ ట్రిమ్మర్ అనమాట. ఇదిగోండి ఫిలిప్స్ స్కిన్ ఫ్రెండ్లీ బియర్డ్ ట్రిమ్మర్. సో అన్బాక్స్ చేద్దాం ఒకసారి మనం. సింపుల్ బాక్స్ ప్యాకేజ్ ఉంది. అండ్ ఫిలిప్స్ వాళ్ళు ఈ మధ్యకాలంలో కార్డ్బోర్డ్ టైప్ ఆఫ్ ప్యాకెట్లు ఇస్తున్నారు. ఇక్కడ మనకి ఫిలిప్స్ లోగో అండ్ బ్రాండింగ్ ఉంది. ఫిలిప్స్ బియర్డ్ ట్రిమ్మర్ అని చెప్పి ఉంది. 300 సిరీస్ అనమాట ఇది. సో మనకి లెఫ్ట్లో సీలియర్స్ ఉంది అండ్ అడాప్టర్ నాట్ ఇంక్లూడెడ్. అడాప్టర్ ఇవ్వట్లేదు వీళ్ళు దీనికి. అడాప్టర్ నాట్ ఇంక్లూడెడ్. సో ఇది మైనస్ అని చెప్పాలి దీనికి. మనకి మోడల్ వచ్చేసి BT3303/30 ఉంది. బట్ అడాప్టర్ ఎందుకు ఇవ్వట్లేదో అర్థం కావట్లేదు. సో మనకి 2 years వరల్డ్ వైడ్ వారంటీ ఉందన్నమాట ఇది. ఇక్కడ మనకి ఫంక్షనింగ్ ఇచ్చారు అండ్ బియర్ ట్రిమ్మర్ అండ్ మోడల్ ఇచ్చారు 1 యూనిట్. అండ్ ఎంఆర్పి మనకు వచ్చేసి 1599 ఉంది. మ్యానుఫ్యాక్చర్ డేట్ ఆగస్టులో తయారైంది. మనకి మేడ్ ఇన్ ఇండోనేషియా అంట. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం మనము. సో సింపుల్గా మనం ఈ విధంగా ఓపెన్ చేద్దాం. ఇక్కడ లెఫ్ట్లో కంగ్రాచ్యులేషన్స్ ఆన్ యువర్ న్యూ ఫిలిప్స్ బియర్ ట్రిమ్మర్ అని చెప్పి ఉంది. సో నెక్స్ట్ ఓపెన్ చేద్దాం. ఫిలిప్స్ బ్రాండింగ్ ఉంది. అండ్ ఇక్కడ ఓపెన్ చేయగానే మనకి స్టార్టింగే అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ పేపర్స్, కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు ఇది మొత్తం క్లారిటీగా ఇచ్చారు, ఏంటి ఏ విధంగా ఇది చేయాలని చెప్పేసి. దీన్ని పక్కన పెట్టాను. ఇది మనకి ఇంటర్నేషనల్ వారంటీ డాక్యుమెంట్ ఇది. సో ఆల్ లాంగ్వేజెస్లో ఉంటుంది. ఇది అవసరం లేదు. సో మనకి అడాప్టర్ నాట్ ఇంక్లూడెడ్, ఓన్లీ మనకి కేబులే ఇచ్చారు. సో మైనస్ పాయింట్ మనకి ట్రిమ్మర్తో ఇది. సో ఈ కేబుల్తో ఏం చేసుకోవాలి మనము అంటే ఇంకేదైనా మొబైల్ అడాప్టర్ ఏదైనా ఉంటే పెట్టుకోవాలా ఏంది. ఇది బ్రష్ మనకి ఇచ్చారు అండ్ ట్రిమ్మర్ క్లీన్ చేయడానికి అనుకుంటా ఇది. ఇంకా ఫైనల్గా మనకి ట్రిమ్మర్ ఇచ్చారు అంతే. ఇంకా బాక్స్లో ఇంకేం లేవు. సో ఈ కార్డ్బోర్డ్ పక్కన పెట్టేద్దాం. ఇది మనకి ట్రిమ్మర్ అయితే తెలిసిందే, మంచి రాయల్ లుక్ వస్తుంది మనకి. ఇది బ్లూ కలర్లో ఉంది అండ్ మనకి ఇది ఛార్జర్ పాయింట్ అనమాట. ఇది యాజ్ యూజువల్ ఫిలిప్స్ మీకు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంది. సో కంప్లీట్ ఛార్జింగ్ అయితే లేదు దీనికి, మనం పెట్టి ఆన్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు రిమూవబుల్ అనమాట. లెంత్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. ఈవెన్ మీరు బ్లేడ్స్ కూడా రిమూవ్ చేసి అక్కడ ఉండే మోటార్ని మీరు క్లీన్ చేయాలంటే ఈ విధంగా క్లీన్ చేయొచ్చు అనమాట. అందుకే మనకి ఇచ్చారు ఈ బ్రష్ అనేది. ఈ బ్రష్తో మనం క్లీన్ చేయొచ్చు ఆ మోటార్ని. అండ్ డైలీ యూసేజ్కి ఇది బాగానే ఉంటుంది. సో ఇది పక్కన పెడదాం. ఇది మనకి సింపుల్గా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఈ విధంగా పట్టుకొని కొంచెం ప్రెస్ చేస్తే పైకి ఇలా వచ్చేస్తుంది అనమాట ఇది. సో చాలా నీట్గా ఉంది. ఇక్కడ మీకు చిన్న మోటార్ ఉంటుంది. సో మళ్ళీ పెట్టేద్దాం. మీరు కావాలంటే ఈ బ్లేడ్స్ బాగా రఫ్ అయిపోతే మీరు కావాలంటే మార్చుకోవచ్చు అనమాట ఇవి. సో అంత ఈజీగా అయితే పోవు డైలీ యూజ్ చేస్తే, కానీ
మీకు 2 ఇయర్స్ వారంటీ ఉందంటే అర్థం చేసుకోండి. ఈలోపు మరీ అంత రఫ్ బియర్డ్ మీకుంటే రెగ్యులర్గా యూజ్ చేసినప్పుడు ఏమైనా పోతే మీకు డెఫినెట్గా దొరుకుతాయి అన్నమాట బయటివి, ఫిలిప్స్ బ్రాండ్వి. సో మీకు మ్యాచింగ్ అవుతాయి, మీరు కొనుక్కోవచ్చు. ఈ విధంగా పెట్టేసి మళ్ళీ ప్రెస్ చేస్తారు, అంతే, సెట్ అయిపోయింది. సో సింపుల్ అనమాట. రిమూవ్ చేయాలన్నా, మీరు రిమూవ్ చేయాలంటే ఈ విధంగా పైకి తీస్తారు, మళ్ళీ పెట్టాలంటే ఈ విధంగా సెట్ చేసి జస్ట్ ప్రెస్ చేస్తారు, అంతే, అయిపోతుంది అనమాట. జస్ట్ ఇలా సరిగ్గా పెట్టిన తర్వాత బ్యాక్ సైడ్ ఫ్రంట్లో ప్రెస్ చేస్తారు, అంతే, అయిపోయింది. ఇక్కడ మీకు లెవెల్స్ ఉంటాయి మీకు. సో 10 వరకు ఉంటాయి, మీరు 20 వరకు అనమాట పెట్టుకోవచ్చు లెవెల్స్. ఇదిగోండి నెంబరింగ్ 10 వరకు ఉంది. 0.5, 1, 1.5, 2, 2.5 ఈ విధంగా 20 లెవెల్స్ వరకు మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ పవర్ బటన్ ఇచ్చాడు మీకు ఇది. సో పవర్ బటన్ ఆన్ చేయగానే మీకు ఛార్జింగ్ లో ఉంటే రెడ్లో వస్తుంది, అండ్ ఛార్జింగ్ ఫుల్గా ఉంటే గ్రీన్లో వస్తుంది అనమాట మీకు ఇది. సో ప్రస్తుతానికైతే లోలో ఉంది, అండ్ ఇది అందుకే ఆన్ అవ్వట్లేదు. ఇక్కడ మీకు ఇది లెవెల్ అనమాట, ఇది కోంబ్ ఇది. సో ఈ కోంబ్ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మీరు లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంటే మీరు గమనించండి, కొంచెం కొంచెం కోంబ్ అనేది పైకి పోతూ ఉంటుంది. ఇక్కడ లెవెల్ 10లో ఉన్నాం కాబట్టి మ్యాక్సిమం హైట్లో ఉంది కోంబ్ అనేది. సో లెవెల్ డౌన్ చేసామనుకోండి, కొంచెం కొంచెం నెమ్మదిగా అది కోంబ్ అనేది అది కిందకు వస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు మీకు బియర్డ్ కానీ ఏమైనా లెంత్ అడ్జస్ట్ చేసుకొని మీరు ట్రిమ్ చేసుకోవచ్చు. డైలీ యూసేజ్కి అండ్ ఎక్కువగా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి సింపుల్గా మీరు ట్రిమ్ చేసుకోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. మీకు ఈ ట్రిమ్మర్ బడ్జెట్లో మీకు బెస్ట్ ఆప్షన్. మీకు 1599 ఎంఆర్పి ఉంది, కానీ మీకు అప్రాక్సిమేట్లీ ఇది 1300 ఈ రేంజ్లో మీకు ఇది అవైలబుల్లో ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు వీళ్ళు కేబుల్ ఇచ్చారు, బట్ ఇక్కడ అన్ఫార్చునేట్లీ అడాప్టర్ ఇవ్వలేదు. సో అది మైనస్ అనమాట మనకి ఇది. మనం ఇంకా వేరే మీకు పాత ట్రిమ్మర్స్ ఏమైనా ఉంటే వాటి యొక్క అడాప్టర్ పెట్టుకోవచ్చు, లేదనుకున్నప్పుడు మన మొబైల్కి ఉంటాయి కదా అడాప్టర్లు, అవి కూడా పనిచేస్తాయి, నో ప్రాబ్లం. ఇవ్వండి ఈ విధంగా ఫిట్ చేసి, ఇది అడాప్టర్ అయితే ఇవ్వలేదు వీళ్ళు మనకి దీంతో. సో బడ్జెట్లో ఉంది కాబట్టి అడాప్టర్ ఇవ్వలేదు. మీరు 1700, 1800 అబోవ్ వెళ్ళినట్టయితే మీకు ఖచ్చితంగా అడాప్టర్ అనేది ఉంటుంది, బట్ వీళ్ళు అడాప్టర్ ఇవ్వలేదు. బట్ మీకు లుక్ పరంగా అయితే ఇంకా డామినేట్ చేసేది ఇంకా వేరే ఇంకా ఏం లేవు ట్రిమ్మర్లు ఏవి. సో బ్రహ్మాండమైన లుక్ ఉంది. అండ్ ఇంకా వన్ మోర్ థింగ్, ఇది వాటర్ ప్రూఫ్ అయితే కాదు. మీరు వాటర్లో ఈ ట్రిమ్మర్ మొత్తాన్ని పెడితే డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో వాటర్లో పెట్టద్దు, ఇది వాటర్ ప్రూఫ్ కాదు. ఇక్కడ ఫిలిప్స్ బ్రాండింగ్ ఉంది. అండ్ మీకు గ్రిప్ కూడా సో బాగానే ఉందన్నమాట. సో ట్రిమ్ చేసినప్పుడు మీకు చాలా బాగుంటుంది, కంఫర్ట్గా ఉంటుంది, సింపుల్గా లైట్ వెయిట్, మరీ అంత ఓవర్ వెయిట్ ఏం లేదు, లైట్ వెయిట్ ఉంది. అండ్ మీకు బ్యాటరీ ఎంత వస్తుంది అండ్ ఛార్జింగ్ ఎంత టైంలో అవుతుంది అనేది మీకు నేను మొత్తం చెక్ చేసి చెప్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ.